నవోదయ ఎంట్రన్స్ ఎగ్జామ్ వైశాల్యాలు ఎలా తెలుసుకోవాలి? సపోజ్ త్రిభుజం ఉంది. త్రిభుజానికి వైశాల్యం ఎలా తెలుసుకోవాలి? త్రిభుజం అంటే 3 భుజాలు ఉంటాయి. దాని మధ్యలో లంబ రేఖ ఒకటి గీస్తాము. దాన్ని ఎత్తు, త్రిభుజానికి ఎత్తు అని అంటాం. తర్వాత బేస్ ఉన్న బీని బేస్ అంటాం. త్రిభుజం యొక్క వైశాల్య సూత్రం ఆఫ్ బిహెచ్ అంటే ఆరా ఇంటూ భూమి ఇంటూ ఎత్తు అని అర్థం. ఈ వైశాల్యాల సూత్రాలు తెలియాలంటే ఈ పిక్చర్స్ని గీసుకొని వాటి సూత్రాలు మనం ప్రాక్టీస్ చేయాలి. అదేవిధంగా సర్కిల్ అంటే వృత్తం. వృత్తం గుండ్రని ఆకారము ఒక పొలం ఉంది. ఆ పొలం గుండ్రంగా ఉన్నప్పుడు ఆ పొలం యొక్క ఆ మధ్యలో దానికి ఒక గేదెని కట్టేశారు. ఆ గేదెకి ఒక మెడక తాడు పెడతారు. ఆ తాడు పొడవిస్తారు. ఆ పొడవు రేడియస్ అవుతుంది. అది ఎన్ని చదరపు మీటర్లు విస్తీర్ణం కలిగిన గడ్డిని మేయగలదు అని ఒక లెక్కిస్తారు. ఆ లెక్క వృత్తాకార వైశాల్యానికి బేస్ అవుతుంది అన్నమాట. దానికి πr². ఆర్ అంటే రేడియస్ అంటే వ్యాసార్థము, పై అంటే 22/7. కాబట్టి πr² అంటే 22/7 ఇంటూ ఆర్ ఇంటూ ఆర్, స్క్వేర్ అంటే ఆర్ ఇంటూ ఆర్ అని. అదేవిధంగా చతురస్రం అంటే 4 భుజాలు సమానంగా ఉంటాయి. 4 భుజాలు సమానంగా ఉంటాయి. కాబట్టి ఒక భుజము పొడవు ఇంటూ మరొక భుజం పొడవు రాస్తే భుజము ఇంటూ భుజము. భుజము ఏ అయితే A² భుజము ఇంటూ భుజము. దాని యొక్క చతురస్ర ఆకారం కలిగినటువంటి భూముల కొలతలు కానివ్వండి తెలుసుకోవడానికి A² అనే సూత్రాన్ని ఉపయోగిస్తాం. తర్వాత దీర్ఘచతురస్రం అంటే వెడల్పు తక్కువగాను పొడవు ఎక్కువగాను ఉంటుంది. అంటే ఎదురెదురుగా ఉండే భుజాలు మాత్రమే అక్కడ సమానంగా ఉంటాయి. దాని యొక్క విస్తీర్ణం తెలుసుకోవాలంటే వైశాల్యం పొడవు ఇంటూ వెడల్పు వేసుకోవాలి. పొడవు ఇంటూ వెడల్పు. ఒక పొలము దీర్ఘచతురస్రాకారంలో ఉన్నది. దానికి ఒక మీటరు చుట్టూ బాట ఉన్నది అని తెలుసుకోవాలన్నప్పుడు బాట వైశాల్యం తెలుసుకోవాలంటే దాని చుట్టూ 1 మీటరు పొడవుకి 2 వైపుల పొడవులకి 2 వైపుల వెడల్పుకి మీటర్ని కూడుకుంటే కొత్త చతురస్రం తయారవుతుంది. అప్పుడు వెలుపల చతురస్రం మైనస్ లోపల చతురస్రం వైశాల్యాన్ని తీసివేస్తే మనకి బాట వైశాల్యం వస్తుంది. అది ప్రాక్టికల్గా ఒక లెక్కలో వివరిస్తాం. తర్వాత స్తూపము, గరిష్టంగా స్తూపం ఉంటుంది. ఈ స్తూపం యొక్క సిలిండర్ అంటాం దీన్ని. అది భూమి రౌండ్గా ఉంటుంది కాబట్టి πr² ఇంటూ హెచ్ ఎత్తుగా ఉంటుంది కాబట్టి πr² హెచ్ అని సూత్రం రాస్తాం. ఈ సూత్రాలు ఎందుకోసం అంటే ఈ నవోదయ లెక్కల్లో మనకు వచ్చే లెక్కలు ఈ క్షేత్ర గణితం అంటాం. అంటే వైశాల్యాలు ఇవి తెలుసుకోవడానికి, భూముల కొలతలు తెలుసుకోవడానికి ఇంకా ఉన్నాయి. ట్రెపీజియం అని చాలా ఉన్నాయి. మనం నెక్స్ట్ ఇంకో వీడియోలో ఈ వైశాల్యాలు గురించి చెప్తాము. కాబట్టి విద్యార్థులు ఈ వీడియోలో ఈ సూత్రాలను బాగా ప్రాక్టీస్ చేసి దానికి సంబంధించినటువంటి లెక్కలు కొన్ని ఇస్తాము. వాటిని మీరు బాగా ప్రాక్టీస్ చేస్తారని కోరుకుంటున్నాం. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీరు సబ్స్క్రైబ్ చేసినందువల్ల మాకు సపోర్ట్గా ఉంటుంది. వీటిని మీ కామెంట్స్ కూడా పెట్టచ్చు. మీరు మిత్రులందరికీ చెప్పి నవోదయ పరీక్ష రాసేవారికి చెప్పి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని మరీ కోరుకుంటున్నాను. మీకు ఏదైనా ఒక లెక్క తెలియనప్పుడు మా నంబర్కి పైన నంబర్ ఉంది. ఆ నంబర్కి ఫోన్ చేసైనా మీరు ఆ లెక్కని తెలుసుకోవచ్చు. నవోదయ ఎగ్జామ్లో ప్రధానంగా బొమ్మల పరీక్ష, తర్వాత
అర్థమెటిక్, తర్వాత ఇంగ్లీష్ ప్యాసేజెస్ ఇచ్చి దాని కింద ఆన్సర్స్ ఇస్తారు. అవి ఆన్సర్ చేస్తే మార్కులు వస్తాయి. ఆ ఇంగ్లీష్ సంబంధించినటువంటి ప్యాసేజెస్ ఎలా ఉంటాయి అనేది మరొక వీడియోలో అందిస్తాము. మా ఛానల్ పేరు టి మాల్యాద్రి N3N ఇంగ్లీష్ ఛానల్. మా ఛానల్లో ఇప్పటికీ సుమారుగా ఒక 70-80 వీడియోస్ దాకా ఉన్నాయి. మీకు ఇంగ్లీష్ గ్రామర్కి సంబంధించి ఉన్నటువంటి వీడియోస్ కూడా ఉన్నాయి. వాటిని మీరు స్టడీ చేస్తారని 6th క్లాసు, 7th క్లాసు, 8th క్లాస్, 9th క్లాస్, 10th క్లాస్ వరకు కూడా గ్రామర్ సంబంధించిన అంశాలు ఉన్నాయి. స్టడీ చేస్తారని కోరుకుంటున్నాం. నవోదయ ఎగ్జాము నవంబర్లో ఉంటుందని అంటున్నారు. కాబట్టి శ్రద్ధగా చదువుకొని మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటారని మరీ కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.